హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మొబైల్ అయితే అన్బాక్స్ చేద్దాము అండ్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ మొబైల్కి సంబంధించి. మనకు తెలిసిన విషయమే, రెడ్మీ నోట్ సిరీస్ ఇండియాలో చాలా పాపులర్. మనకి బడ్జెట్లో చాలా బెస్ట్ మొబైల్స్ అయితే తీసుకొస్తుంటారు వీళ్ళు. ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 3 అయితే స్టార్ట్ అయింది అండ్ రెడ్మీ నోట్ 5 అయితే చాలా పెరిగింది దీని యొక్క పాపులారిటీ. రెడ్మీ నోట్ 7 దాంతో కొంచెం అయితే పడిపోయింది, బట్ రెడ్మీ నోట్ 8 ఆ సిరీస్తో మాత్రం చాలా అయితే పాపులర్ అయింది. మరి సో 9 వచ్చేసి ఓకే అయితే అయింది అండ్ ఇప్పుడు 10 అయితే వచ్చింది రెడ్మీ నోట్ 10 సిరీస్. ఫస్ట్ టైం రెడ్మీ వాళ్ళు నోట్ సిరీస్లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు అండ్ అలాగే స్టీరియో స్పీకర్స్ కూడా తీసుకొస్తున్నారు. సో వాటి యొక్క క్వాలిటీని అయితే చెక్ చేద్దాము అండ్ హైయర్ ఎండ్ వర్షన్లో మనకి 108 MP కెమెరా అయితే లభిస్తుంది. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడదాం ఈ వీడియోలో. మనకి తెలిసిన విషయమే, రెడ్మీ నోట్ 10 అయితే చాలా పాపులర్ అయిపోయింది. బడ్జెట్లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 10 సిరీస్లో టాప్ ఎండ్ మొబైల్ అయితే అన్బాక్స్ చేద్దాము. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. నా పేరు గడ్డం యశ్వంత్, మీరు చూస్తున్నారు గడ్డం టెక్ కార్నర్ తెలుగు. ముందుగా బాక్స్ చూడగానే మనకి ఈ మొబైల్ ఒక డిజైన్ అయితే, ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, కెమెరా మాడ్యూల్ డిజైన్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ 108 MP క్వాడ్ కెమెరాస్ అని అయితే మెన్షన్ చేశారు అండ్ 120 Hz AMOLED డాట్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ వస్తుంది అండ్ సైడ్ చూసుకుంటే జస్ట్ నేమ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మొబైల్కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది వచ్చేసి మనకి గ్లేషియల్ బ్లూ కలర్ 6GB RAM 128GB వేరియంట్. స్పెసిఫికేషన్స్ గురించి తర్వాత అయితే మాట్లాడదాము. అండ్ టాప్ సైడ్ వచ్చేసి సార్ వాల్యూస్ అయితే మెన్షన్ చేశారు. హెడ్ సార్ వచ్చేసి 0.830 W/kg అయితే ఉంది అండ్ బాడీ సార్ వచ్చేసి 0.648 W/kg అయితే ఉంది. అండ్ ఇక లేట్ చేయకుండా మొబైల్ అయితే ఓపెన్ చేద్దాము చిటికేలో. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ డిజైన్డ్ బై రెడ్మీ అనేది అయితే ల్యాండ్స్కేప్లో అయితే మెన్షన్ చేశారు. సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది అండ్ దీన్ని బయటికి తీద్దాము. సిమ్ ఎజెక్టెడ్ పిన్ వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది అండ్ యూజర్ గైడ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసినట్లయితే కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ కేస్ లాగైతే ఉంది. సో స్లైట్ రఫ్ ఫినిషింగ్ అయితే ఉంది అండ్ ఇక పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి గ్లేషియల్ బ్లూ కలర్ అండ్ వైటిష్ బ్లూ కలర్ లాగైతే కనిపిస్తుంది ఫస్ట్ గ్లాన్స్లో. అండ్ మిగతా కంటెంట్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాము. ఇందులో మనకి USB Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, రెడ్ కలర్ యాక్సెంట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ అడాప్టర్. ఇది వచ్చేసి మనకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇంతే మనకి బాక్స్లో ఉండే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్కన పెట్టేసి మెయిన్గా ఫోన్ విషయానికి అయితే వద్దాము. సో ఇది మొబైల్ అయితే రెడ్మీ బై షియోమి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక ఈ ప్లాస్టిక్ ర్యాపర్ని అయితే ఓపెన్ చేద్దాము. ఓహో, ఇక్కడ కలర్ గమనించవచ్చు మీరు, చాలా బాగుంది కలర్ అయితే. అండ్ ఈ స్టిక్కర్ కూడా రిమూవ్ చేసేద్దాము. సో ఇది మొబైల్ అయితే ఇలా ఉంటుంది మనకు చూసేకి. ఇది వచ్చేసి గ్లేషియల్ బ్లూ కలర్, సో వైటిష్ బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఈ మొబైల్ యొక్క ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. సో ఈ ఫినిషింగ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ మొబైల్లో. అండ్ బాటమ్ సైడ్ కూడా డిజైన్ అయితే గమనించవచ్చు మీరు. సో చాలా బాగా ఫినిషింగ్ అయితే ఉంది. ఒక మంచి ప్రీమియం ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది మొబైల్లో. మొబైల్ యొక్క స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ కూడా చాలా బాగుంది, ఈజీగా అయితే బెండ్ కాదు. సో ఓవరాల్గా డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా మీరు గమనించవచ్చు. సో 2 లేయర్ లాగా అయితే వస్తుంది. ఇది వచ్చేసి గ్లాస్ అయితే ఉంది అండ్ దీనిపైన మరీ ఈ గ్లాస్ ఫ్రేమ్ అయితే ఉంది కెమెరాస్ మాడ్యూల్కి సంబంధించి. ఫస్ట్ కెమెరా మాడ్యూల్ యొక్క డిజైన్ చూసి ఎట్లుంటుందబ్బా అనుకుంటా ఉంటే, బట్ చాలా బాగుంది చూడడానికి. అండ్ ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, గ్లేషియల్ బ్లూ కలర్. ముందుగా ఈ మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్గా అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది అండ్ వెయిట్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా చేశారు మొబైల్ది. టాప్ సైడ్ ఇంత పెద్ద కెమెరా మాడ్యూల్ ఉన్నా సరే వెయిట్ బ్యాలెన్స్ అయితే చాలా బాగుంది. ఒక వైపుకి అయితే టిల్ట్ అవ్వట్లేదు మొబైల్. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మొబైల్ది చాలా బాగుంది. వెయిట్ కూడా అంత అనిపించట్లేదు. ఈజీగా అయితే ఒక చేతితో యూజ్ చేయలేం కానీ, బట్ మొబైల్ని హోల్డ్ చేసినప్పుడు మంచి ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఇక లేట్ చేయకుండా మొబైల్ని అయితే స్విచ్ ఆన్ చేద్దాము. సో పవర్ ఉందని అనుకుంటున్నాను. మొబైల్ ఆన్ అయ్యే లోపల ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. టాప్ సైడ్ వచ్చేసి మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది అండ్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి టాప్ సైడ్ కూడా స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అలాంగ్ విత్ IR బ్లాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా స్కిప్ చేయట్లేదు వీళ్ళు. రైట్ సైడ్ వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఈ పవర్ ఆన్ ఆఫ్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాగా కూడా వర్క్ అవుతుంది. అండ్ బాటమ్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్, మెయిన్ మైక్రోఫోన్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ ట్రే అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ స్లాట్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం, ట్రిపుల్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి పంచ్-హోల్ కెమెరా లెన్స్ అయితే కనిపిస్తున్నాయి అలాంగ్ విత్ ఇయర్ పీస్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా మాడ్యూల్ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి క్వాడ్రేట్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అండ్ బాటమ్ వచ్చేసి రెడ్మీ లోగో బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా బ్లూ కలర్ ఎలా ఉంది. సో ఈ కలర్తో పాటు వింటేజ్ బ్రాంజ్ కలర్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో ఇక్కడ నా దగ్గర ఇంకో బాక్స్ అయితే ఉంది, దీని అయితే ఓపెన్ చేద్దాము. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది వచ్చేసి మనకి
వింటేజ్ బ్రాంజ్ కలర్. సో చూడ్డానికి లుక్ అయితే ఇలా ఉంటుంది కలర్. చెప్పాలంటే రెండు బాగున్నాయి కలర్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ రెండు మొబైల్స్ని సైడ్ బై సైడ్ ఇక్కడ మీరు చూడొచ్చు. నాకైతే ఈ రెండు కలర్స్ చాలా బాగా అయితే నచ్చాయి. ఎస్పెషల్లీ వైట్ కలర్ ఎక్కువ నచ్చినట్లయితే స్పెషల్ బ్లూ కలర్ అయితే తీసుకోవచ్చు. మొబైల్ సెట్ చేసేటప్పుడు మనకి చాలా పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్స్ అండ్ డయాగ్నోస్టిక్ డేటా, పర్సనలైజ్డ్ యాడ్స్ ఇవన్నీ ఆఫ్ చేసేస్తే మంచిది మనకి. ఈ మొబైల్ సెట్ చేసే లోపల ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. ఈ రెడ్మీ నోట్ 10 Pro Max మొబైల్ వచ్చేసి మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 20:9 AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, అడాప్టివ్ అయితే కాదు. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి స్నాప్డ్రాగన్ 732G ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అడ్రెనో 618 GPU పైన అయితే రన్ అవుతుంది. 2.3 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ర్యామ్ విషయానికి వస్తే మనకి 6 or 8 GB ర్యామ్ అలాంగ్ విత్ 64 or 128 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. UFS 2.2 ఫాస్ట్ స్టోరేజ్ స్పీడ్స్ అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. మెయిన్ వచ్చేసి 108 MP కెమెరా సెన్సర్, ఇది సామ్సంగ్ సెన్సర్. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది. 120 degrees ఫీల్డ్ అయితే ఉంటుంది. 2 MP డెప్త్ సెన్సర్ అండ్ 5 MP టెలి మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. సో నార్మల్ కెమెరాలో 2x జూమ్ చేసినా సరే క్లారిటీ చాలా బాగుంటుంది వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. అండ్ 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకి 5020 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, అలాంగ్ విత్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇంకా మిగతా విషయాలకు వస్తే ఇందులో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది, ఎయిర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, హై రైస్ ఆడియో కూడా ఉంటుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకి IP52 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11 వర్షన్ పైన అయితే రన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇది మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా అయితే కనిపిస్తున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది AMOLED డిస్ప్లేది. ఇక్కడ మీరు గమనించవచ్చు 120 Hz రిఫ్రెష్ రేట్ స్లైట్లీ ల్యాగ్ అయితే అనిపిస్తుంది MIUI వల్ల. దీని గురించి నేను కంప్లీట్ రివ్యూ అయితే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొబైల్ అయితే సెట్ చేసేసాను. ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది అండ్ యాప్ డ్రాయర్ మోడ్లో అయితే పెట్టాను ఇది. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ జంక్ వేర్ గురించి మాట్లాడితే ఇందులో మనకి చాలా జంక్ యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఫేస్బుక్, గెట్ యాప్స్, లింక్డ్ఇన్, MI క్రెడిట్, MI పే, నెట్ఫ్లిక్స్ అండ్ పోడ్కాస్ట్స్ వీటిని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం ప్రస్తుతానికి. బట్ అన్ఫార్చునేట్లీ MI పైన అయితే మనం అన్ఇన్స్టాల్ చేయలేము. ఒకసారి సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాము. అండ్ సెట్టింగ్స్లో ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇది బై డిఫాల్ట్ ఆఫ్లో అయితే ఉంటుంది. సో AMOLED స్క్రీన్ కాబట్టి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే ఆన్ చేసుకుందాము. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో. ఇట్లా డిజిటల్ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్, సో ఇలా చాలా అయితే ఉన్నాయి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఇది ఒక మంచి విషయము. సో డిస్ప్లేలోకి వెళ్తే అండ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇక్కడ 60 ఉంది అండ్ 120 Hz అయితే ఉంది. సో 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే కాదు. సో నార్మల్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఇది అంతే. సో 120 Hz కాబట్టి ఫ్లూయిడిటీ కూడా మనకి స్క్రోల్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒకసారి అబౌట్ ఫోన్కి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు అవుట్ ఆఫ్ 128 GB 16.4 GB అయితే ప్రీ ఆక్యుపైడ్గా వస్తుంది. సో ఆల్మోస్ట్ 111 GB మనకి ఫ్రీ అయితే ఉంటుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ MIUI వర్షన్ వచ్చేసి 12.0.1 పైన అయితే రన్ అవుతుంది ఇంకా. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 11 పైన అయితే రన్ అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 11 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చేసి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ పైన అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి కెమెరాని అయితే ఓపెన్ చేద్దాము. సో కెమెరా ఒక లేఅవుట్ వచ్చేసి మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు నార్మల్ MIUI సెటప్ ఇది. HDR ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి, AA ఆప్షన్ ఉంది అండ్ టైమర్ అయితే ఉంది, సూపర్ మ్యాక్రో ఉంది, ప్రో కలర్, టైమ్ బస్ట్, మూవీ ఫ్రేమ్, సో ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంది. ఇందులో మనకి 119 degrees వరకు ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. బాటమ్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ వీడియో ఆప్షన్ అయితే ఉంది, ప్రో ఫీచర్ ఉంది. సో ప్రో వీడియో ఫీచర్ కూడా ఉంది ఇందులో మనకి. సో ఇది ఒక మంచి విషయము, ప్రో వీడియో ఫీచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా పోర్ట్రేట్ ఉంది. మోర్లోకి వెళ్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు వ్లాగ్ ఫీచర్ ఉంది, 108 MP మోడ్, నైట్ మోడ్, షార్ట్ వీడియో, స్లో మోషన్, డ్యూయల్ వీడియో అండ్ క్లోన్ ఫీచర్, లాంగ్ ఎక్స్పోజర్. అండ్ క్లోన్లో వీళ్ళు క్లోన్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కెమెరా శాంపుల్స్ అన్ని మీకు తర్వాత అయితే చూపిస్తాను. సో క్లోన్ ఫోటో ఉంది, క్లోన్ వీడియో అండ్ ఫ్రీజ్ ఫ్రేమ్ కూడా ఉంది. సర్టైన్లీ కెమెరా ఒక వన్ ఆఫ్ ద హైలైట్ ఫీచర్ అని అయితే చెప్పొచ్చు ఈ మొబైల్కి. అండ్ వీడియోలోకి అయితే వెళ్దాము. ఇక్కడ స్టెబిలైజేషన్ బటన్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే కాదు. అండ్ మ్యాక్సిమం మనం 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయగలము బ్యాక్ కెమెరా యూస్ చేస్తూ. అండ్ మూవీ ఫ్రేమ్ కూడా ఉంది, ట్రాక్ మూవింగ్ కూడా ఉంది, మనకి సూపర్ మ్యాక్రో కూడా ఉంది వీడియో రికార్డింగ్. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా చాలా బాగుంది క్లారిటీ. అండ్ వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తే మనం మ్యాక్సిమం 1080p 30 FPS వరకు మాత్రమే రికార్డ్ చేయగలము.
సో ఓవరాల్గా చాలా బాగుంటుంది కెమెరా అయితే. చూద్దాము ఈ కెమెరా శాంపుల్స్ అయితే మీకు తర్వాత అయితే చూపిస్తాను. ఈ మొబైల్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ స్టీరియో స్పీకర్స్ ఒక క్వాలిటీ అయితే చూద్దాం ఇప్పుడు. అండ్ నెట్ కనెక్ట్ చేయగానే నేను ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఇక్కడ మీరు గమనించవచ్చు. MIUI వర్షన్ 12.0.6 అని. అండ్ ఇది వచ్చేసి 295 MB అయితే ఉంది అప్డేట్. సో ఈ అప్డేట్ చేసిన తర్వాత కెమెరా శాంపుల్స్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి నా ఓన్ వీడియో అయితే ప్లే చేద్దాము, చూద్దాము ఎలా ఉంటుందో సౌండ్ క్వాలిటీ. ఈ మొబైల్లో మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇట్లా టైప్ చేసేటప్పుడు మీరు మంచి ఫీల్ అయితే పొందుతారు వైబ్రేషన్ మోటార్ నుంచి. సో అది నాకు చాలా బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము రియల్మీ నార్జో 30 Pro మొబైల్ యొక్క కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాము విత్ ప్రోస్ కాన్స్ అండ్ అలాగే గేమింగ్ రివ్యూ అయితే చేస్తాను. నేనే నూబ్ అనుకుంటే నాకంటే నూబ్ గర్ల్ చాలా మంది ఉన్నట్టున్నారు ఆపోజిట్ టీంలో. సో ఇనిషియల్ ఇంప్రెషన్ స్టీరియో స్పీకర్స్ అయితే చాలా లౌడ్ ఉన్నాయి అండ్ క్లారిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో స్టీరియో స్పీకర్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఈ మొబైల్లో. ఇయర్ పీస్లో నుంచి అయితే సౌండ్ రాదు. ఇక్కడ మనకి సపరేట్గా స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు టాప్ సైడ్ అలాగే బాటమ్ సైడ్ 2 చోట్ల స్పీకర్ గ్రిల్ ఉంది కాబట్టి సౌండ్కి అయితే చాలా లౌడ్ వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా మీరు గమనించవచ్చు, చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ కూడా. ఈ మొబైల్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 732G ఆక్టా కోర్ ప్రాసెసర్ పైన అయితే రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ని మనం ఆల్రెడీ పోకో X3 మొబైల్ అయితే చూసాము. ఈ మొబైల్ సంబంధించి నేను గేమింగ్ రివ్యూ కూడా చేస్తాను. సో చూద్దాము ప్రాసెసర్ ఎలా వర్క్ అవుతుందో. ఒకసారి గేమింగ్ టెస్ట్ అయితే చేద్దాం ఈ మొబైల్కి. సో స్టే ట్యూన్ ఫర్ దట్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అది చూడాలంటే. అండ్ ఈ మొబైల్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సో ఒకసారి టెస్ట్ చేద్దాము ఎలా వర్క్ అవుతుందో. జస్ట్ ఊరికనే ప్లేస్ చేయగానే చాలు మొబైల్ అయితే అన్లాక్ అయిపోతుంది. సో స్పీడ్ ఉంది మనకి ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అండ్ అలాగే అక్యురేట్ కూడా ఉంది. సో అక్యురసీ కూడా చాలా బాగుంది. బట్ అనిమేషన్కి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనిమేషన్ కంప్లీట్ అవ్వడానికి. ఇక్కడ మీరు గమనించవచ్చు అది. ఇప్పుడు మనం కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా షాట్స్. మనకు తెలిసిన విషయమే రెడ్మీ మొబైల్స్లో స్కిన్ టోన్స్ అయితే కొంచెం వామ్గా అయితే కనిపిస్తాయి. సో వైడ్ యాంగిల్లో మనకి చాలా వామ్గా అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ షాట్స్ అండ్ పోర్ట్రేట్ షాట్, నార్మల్ షాట్, పోర్ట్రేట్ షాట్. ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఇందులో మనకి చాలా బాగా అయితే చేస్తున్నాయి. ఇవి వచ్చేసి 2x జూమ్ షాట్. నెక్స్ట్ ఇవి వచ్చేసి సన్కి అగైనెస్ట్గా అయితే ఫొటోస్. ఇక్కడ మీరు గమనించవచ్చు స్కిన్ టోన్స్ కొంచెం డల్ అయితే అయ్యాయి. సన్కి అగైనెస్ట్ కాబట్టి ఎక్స్పోజర్ మనకి ఇలా అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి పోర్ట్రేట్ షాట్. ఈ మొబైల్లో మనకి మెయిన్గా మ్యాక్రో షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు కలర్స్ కూడా చాలా పంచియర్గా అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ఫొటోస్లో మీరు గమనించవచ్చు ఇది వచ్చేసి నార్మల్ షాట్ అండ్ ఇవి వచ్చేసి మ్యాక్రో షాట్. సో మ్యాక్రో షాట్స్ మనకి చాలా క్లోజ్గా అయితే వెళ్ళొచ్చు, టెలీ మ్యాక్రో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇవి వచ్చేసి 108 MP కెమెరా శాంపుల్స్. ఈ మోడ్లో మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, జూమ్ చేసినా సరే ఎక్కువ బ్లరీనెస్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపుల్స్. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి చాలా బాగుంది అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది, హై ఎండ్ మొబైల్స్లో ఉన్నట్టయితే ఉన్నాయి ఫొటోస్. అండ్ ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో శాంపుల్స్ విత్ స్పెషల్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి క్లోన్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు క్లోన్ ఫీచర్ అయితే యూస్ చేశాను, చాలా బాగా వస్తాయి క్లోన్ ఫీచర్లో ఫొటోస్. నెక్స్ట్ ఇది వచ్చేసి క్లోన్ ఫీచర్ యొక్క వీడియో శాంపుల్. ఇది వచ్చేసి 1080p 30fps వీడియో శాంపుల్ విత్ స్టెబిలైజేషన్. సో నడుస్తున్నాం, స్టెబిలైజేషన్ చూడండి. అండ్ సన్లైట్ ఏరియా నుంచి షాడో విజన్లోకి అయితే వచ్చాము. నాకు తెలిసినంత వరకు కలర్స్ కొంచెం వామ్గా అయితే రావచ్చు. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఇది వచ్చేసి 4K 30fps వీడియో శాంపుల్. ఈ శాంపుల్లో మనకి స్టెబిలైజేషన్ అయితే ఉండదు, జస్ట్ నార్మల్గా అయితే నడుస్తున్నాము చూడండి. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఇందాక సన్లైట్ ఏరియా నుంచి షాడో రీజన్లోకి అయితే వచ్చాము. ఇప్పుడు మళ్ళీ షాడో రీజన్లో నుంచి సన్లైట్ ఏరియాలోకి అయితే వెళ్దాము. సో రెడ్మీ మనకు తెలిసిన విషయమే కలర్స్ అయితే కొంచెం వామ్గా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి 1080p 30fps వీడియో శాంపుల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చూడండి. మ్యాక్సిమం 1080p 30fps మాత్రమే రికార్డ్ చేయగలము. అండ్ వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఈ ఫోన్లో నేను ముఖ్యంగా గమనించింది ఏమిటంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ని అయితే తీసుకోవట్లేదు మైక్రోఫోన్, వాయిస్ని అయితే ఎక్కువ హైలైట్ చేస్తుంది. సో ఆ ఫ్యూచర్ నాకు చాలా బాగా నచ్చింది ఈ మొబైల్లో. అండ్ మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఫైనల్గా ఈ మొబైల్ గురించి చెప్పాలంటే ఇంకొక 2 ఫీచర్స్ ఇచ్చింటే ఈ మొబైల్కి ద బెస్ట్ మొబైల్ అయితే అవుతాండే. సో ఆ 2 ఫీచర్స్లో ఒకటి వచ్చేసి 5G. సో ఈ మొబైల్ మనకి కేవలం 4G సపోర్ట్ అయితే వస్తుంది, 5G సపోర్ట్ అయితే ఉండదు. సో ఆ ఫ్యూచర్ అండ్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఈ 2 ఫీచర్స్ కనుక ఈ మొబైల్లో ఇంక్లూడ్ చేసిందంటే 5G అండ్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయితే అవుతాండే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. బట్ ఆ 2 లేకపోయినా సరే మీరు 1 year 2 years లోపు మళ్ళీ ఇంకో సెల్ మార్చాలనుకున్నట్లయితే
5G మొబైల్ కాకపోయినా ఈ 4G మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో అదండి మొత్తంగా ఈ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ మొబైల్ గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ లాస్ట్లీ చెప్పాలంటే ఈ డిజైన్ అండ్ కలర్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో సర్టెన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో.